10 టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మండల స్థాయికి సంబంధించిన 10 టీంలు. చూస్తుంటే అయితే 10 టీంలకు సంబంధించిన ఒక ఏజ్ గ్రూప్ లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే ఉద్యోగస్తులో లేక ఇంకొక అంటే వ్యాపారం చేసుకుంటూ కాకుండా అందరు కలిసి టీం ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. సో అన్ని కేటగిరీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఒక టీమ్గా ఫామ్ అయింది కాబట్టి నిజంగా చాలా అద్భుతంగా ఈ గేమ్ నడవబోతుంది అని చెప్పడానికి ఇక్కడ నిదర్శనం కనబడుతుంది. యూనిటీ అంటే టీంకి కావాల్సింది, స్పోర్ట్స్లో కావాల్సింది యూనిటీ. ఒక స్పోర్ట్సే కాదు, సమాజంలో కావాల్సింది కూడా యూనిటీనే. అంటే కుల మతాలకి అతీతంగా ఎప్పుడైతే ముందుకి ఐక్యతతో పోతామో డెఫినెట్గా అనుకుంది సాధిస్తామని చెప్పడానికి మా సర్పంచ్ అమ్మ నిదర్శనం, మన సర్పంచ్ గెలిపే నిదర్శనం. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి బిజీ లైఫ్కి ఎంతసేపు అంటే డబ్బులు సంపాదించాలనో లేకపోతే ఇంకొక బిజీ షెడ్యూల్లో పోతున్నారు. కానీ మన మల్దకల్ మండలంలో ఇలాంటి టోర్నమెంట్ పెట్టుకోవడం అనేది నిజంగా మానసికంగా, శారీరకంగా ఉల్లాసానికి ఒక మంచి స్పోర్టివ్నెస్కి నినాది. కాబట్టి మీ అందరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలి. యాజ్ యూజువల్గా గెలుపు ఓటములు అనేది చాలా సహజం. సో 10 టీంలకి 10 టీంలు గెలవాలి అనేది ఇంపాసిబుల్ అన్న సంగతి ప్రతి ఒక్క క్రీడాకారుడికి తెలుసు. మనం కబడ్డీ ఆడుతుంటేనే ఒక కోఆర్డినేషన్తో పోయి గెలిస్తేనే ఒక మనిషిని అవుట్ చేయగలము, లేకపోతే ఆ గేమ్ విన్ అవ్వగలం. అలాగే సమాజంలో కూడా మనందరం కలిసి ముందుకెళ్ళాలని మీ గెలుపు ఓటములు పక్కన పెట్టి మనం పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. అల్టిమేట్గా ఉండేది పార్టిసిపేషనే. గెలుపు కొంత నేర్పిస్తే ఓటమి జీవితాన్ని నేర్పిస్తుంది, కొత్త కొత్త విషయాల్ని అంటే ఆటలో కొత్త కొత్త టెక్నిక్ని నేర్పిస్తుంది. కాబట్టి ఏది కూడా ఛాలెంజ్గా తీసుకోండి, కానీ అల్టిమేట్గా ఓటమిని మాత్రం గెలుపుకి నాందిగా తీసుకోండి. సో ఆల్ ది వెరీ బెస్ట్. అంతకన్నా ముఖ్యంగా కొంచెం ఎండలు కూడా ఎక్కువైనాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి గొడవలు ఇబ్బందులు జరుపుకోకుండా, ఎవరు కూడా అవుట్ సైడర్స్ కూడా ఇందులో అనవసరంగా ఏదో అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసము వాళ్ళ కోసం క్రీడలు ఆడుతున్నారు. ఇందులో రాజకీయంగానే ఇంకేది చేయకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకుని నాకు తెలిసి సంక్రాంతికి క్లోజ్ అవుతుంది. 45 మ్యాచెస్ అంటున్నారు. సో మోస్ట్లీ సంక్రాంతికి క్లోజ్ అవుతుంది కాబట్టి సంక్రాంతితో మళ్ళీ ఆ రోజు విన్నర్ని ఫైనల్ మ్యాచ్ ఆడి విన్నర్ని గెలిపించుకుంటాం. ఆ విన్నర్కి ఆల్ ది బెస్ట్ అండ్ పార్టిసిపెంట్స్కి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి వీళ్ళకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఈ టోర్నమెంట్ని నడిపించాలంటే మామూలు విషయం కాదు. ప్రైజ్ అమౌంట్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. సో వాళ్ళందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చిన కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.